హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఊరు నుంచి వచ్చాక వెంటనే అక్కడ నుంచి తీసుకొచ్చిన బట్టలన్నీ వాషింగ్కి వేసాను. తర్వాత అన్నీ వాషింగ్ అయిపోయాక ఇక ఆరేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే ఊర్లో చాలా బాగా అనిపించింది. 3 days ఉన్నాము. చలిబొన్నం పెట్టుకున్నాం కదా. చూడకపోతే వీడియో చూడండి. తర్వాత బట్టలన్నీ ఆరేసుకున్నాక ఇక మేము రావడం 4 అయింది ఇంటికి వచ్చేసరికి జైత్యాలు. ఇక వచ్చాక నైట్కి ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఎప్పటిలాగే నార్మల్గానే చేశాను. అదే సపరేట్గా చూపిస్తలేను. మీరందరూ ఇట్లా ఊరికి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఇక్కడ సిటీలో ఉండి ఊర్లోకి వెళ్తే చాలా వెదర్ చేంజ్ అనేది బాగా అనిపిస్తుంది కదా. మాకు కూడా మా లక్కీ కూడా బాగా అలవాటు అయింది. చాలా బాగా ఆడుకున్నాడు అక్కడ, ఏం అల్లరి చేయలేదు. తర్వాత ఒక పక్క రైస్ కూడా పెట్టాను. ఇప్పుడు కర్రీ అయిపోయింది. లక్కీ అయితే బాగా అల్లరి చేశాడు. 3 days ఊర్లో ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చాక వెంటనే మళ్ళీ కొంచెం అల్లరి చేశాడు. నేను కొంచెం ఊకుండా పెట్టిన, అక్కడ పిల్లలతో ఆడుకున్నాడు కదా, అందుకోసమని మళ్ళీ ఇక్కడ ఒక్కడే అల్లరి చేశాడు. తర్వాత నేను ఇక అన్నం తిన్నాను. లక్కీకి కూడా తినిపించాను. లక్కీ తిన్నాకనే తర్వాత నేను తిన్నాను. తర్వాత కాసేపు అయినాక మా ఆయన కూడా వచ్చాడు. ఇక లక్కీ పడుకోబెట్టాను. అంతే ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం మినీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లక్కీ అయితే పడుకున్నాడు, పాపం అలసిపోయాడు. ఊర్లో బాగా ఆడాడు కదా, తొందరనే పడుకున్నాడు.